ప్రశాంత్ వర్మ అంటే టాలీవుడ్లో ఒక బ్రాండ్. ఒక జాంబిరెడ్డి, ఒక హనుమాన్ లాంటి చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్గా మారాడు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్లో చాలామంది స్టార్స్ ప్రశాంత్ డేట్స్ కోసం ట్రై చేశారు. అందరికీ డేట్స్ ఇచ్చాడు. చాలా ప్రాజెక్టులు ప్రకటించాడు. కట్ చేస్తే ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయింది హనుమాన్. లాస్ట్ ఇయర్ పొంగల్ కి సీక్వెల్ రిలీజ్ కావాలి, కానీ ఇప్పటికీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇందుకు రీజన్ ఏంటి అంటే ప్రశాంత్ వర్మ ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడమే. హనుమాన్ రిలీజ్ కాగానే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో సినిమాలు చేయాలన్నాడు ప్రశాంత్ వర్మ. ఇతను రాసిన స్టోరీకి ఫిదా అయి డేట్స్ ఇచ్చాడు రణ్వీర్. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ సరిగ్గా అనౌన్స్మెంట్ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి నటవారసుణ్ణి తెరకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. అది కూడా ఆగిపోయింది. వీటి మధ్యలోనే ప్రభాస్ కోసం ఒక మైథాలజీ స్టోరీ రాశాడు. అదే బాకా. రెబల్ తో మూవీ ప్లానింగ్ లో ఉందని తానే స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా హోల్డ్ లో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే 2-3 ఏళ్లు ప్రభాస్ పూర్తిగా ముందుగా కమిట్ అయిన ఫౌజీ, కల్కి 2, స్పిరిట్, సెలార్ సీక్వెల్ చిత్రాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. ఫిబ్రవరి 22న హంపీలో జై హనుమాన్ సినిమా ప్రారంభోత్సవం జరగబోతోందని ప్రచారం సాగుతోంది. సీక్వెల్ లోకి కాంతారా ఫేమ్ రిషబ్ రానా అడుగుపెట్టారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రేజీ సీక్వెల్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మరికొద్ది రోజుల్లో రివీల్ కానున్నాయి. ఈ చిత్రంతో పాటు తన నిర్మాణంలో మహాకాళి అనే మరో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో దురందర్ విలన్ అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.